పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మాట్లాడడానికి హీరో తనీష్ ఉన్నారు. జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. రెచ్చగొట్టడానికే వస్తున్నారు తెలంగాణలోకి అని చెప్పేసి. ఎందుకు పెట్టుకోకూడదు మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు రావట్లేదు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జన సైనికులు కళ్యాణ్ గారు ఈరోజు వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో మేము ఆయన పిలవడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు తెలంగాణ వాదులు వర్సెస్ ఈ మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూ, తర్వాత జన సైనికులు వర్సెస్ తెలంగాణ వాదుల ఇష్యూ, సో ఎట్లా చూస్తున్నారు? అంటే మొదట కోపం వచ్చిందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, తప్పు కదా, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే నెపంతోనో లేదా కళ్యాణ్ గారి మీద ఏదో అబండాలు వేయాలి అనే నెపంతోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ ముందు ముందు ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఫస్ట్ వాళ్ళు పెట్టారు, దాని తర్వాత ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, దాని తర్వాత ఈరోజు పొన్నం గారు ప్రెస్ మీట్ పెట్టారు, కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టడాన్ని మేము ఎలా చూస్తున్నామంటే భయం వేస్తుందేమో అందరికీ. ఎక్కడో ఈయన వచ్చి ఒక రాజకీయ మార్పు తీసుకొస్తాడేమో అని భయం వేస్తుందేమో అనిపించింది. సో తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు ఛాన్స్ లేదు, ఆంధ్ర పార్టీలో స్థానం లేదు అని చెప్పేసి కవిత చెప్తుంది. ఏం చెప్తారు? అదే యాక్చువల్లీ మా శంకరన్ ఆల్రెడీ చెప్పారు, సాగరన్ ఆల్రెడీ చెప్పారు. మొదట జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం మర్చిపోవద్దు. రెండోది, మీరు బీఆర్ఎస్గా ఎందుకు మార్చుకున్నారు? మిగతా ప్లేసులకు వెళ్ళి భారతీయ రాష్ట్రం అంటే అంతే కదా, తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కదా, ఆ టైంలో ఆవిడ ఉన్నారుగా, కలిసే చేస్తున్నారుగా పనులన్నీ 10 సంవత్సరాలు. ఆ రోజు బీఆర్ఎస్గా మార్చారు. వేరే ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేయాలనుకున్నారు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదు, వెనక్కి వచ్చేసారు. మళ్ళీ ఇక్కడ కానిస్తున్నారు. ఇంతలోగా వీళ్ళు విడిపోయారు అంతే. సో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు మీరు ఇండియన్ అయితే చాలు, ఒక భారతీయుడు అయితే రాజ్యాంగబద్ధంగా మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఓట్లేస్తారా లేదా అది ప్రజల ఇష్టం, రైట్? మమ్మల్ని కూడా మీరు అలాగే వదిలేయండి, మమ్మల్ని పోటీ చేయనివ్వండి. ప్రజలు ఓట్లు వేయలేదనుకోండి, వేయలేదనుకుంటాం, దానికి మీరెందుకు భయపడాలి? మీరు ఇంత స్ట్రాంగెస్ట్ పార్టీస్ అని అనుకున్నప్పుడు, మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు అని అంత ధీమాగా ఉన్నప్పుడు, ఈరోజు మేమేదో 2000 మందితో ఇక్కడ సభ పెట్టుకుంటున్నాం. మీకు వచ్చినప్పు ఏంటి? పోనీ మేమేమైనా గన్పార్ దగ్గర పెట్టామా సభ? లేదు. ఒక హాల్లో ప్రశాంతంగా 2000 మంది కార్యకర్తలు, సాధకులు, వాళ్ళు తిరిగారు రోడ్ల మీద. వాళ్ళు మెంబర్షిప్లకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాల గురించి చెప్పారు. జనసేన మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలిగా. కళ్యాణ్ గారు వాళ్ళ గురించి మాట్లాడాలిగా. దాని గురించి వస్తున్నందుకు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏదో మీ గురించి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఏదన్నా బహిరంగ సభ పెట్టి అందరినీ పిలిచి, తెలంగాణ ప్రజల్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు భయపడండి. ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ లాగా పెట్టుకున్న జన సైనికులు, సాధకులతో ఉన్న మీటింగ్ గురించి ఎందుకు ఇంత భయం నాకు అర్థం కాలే. సో ఎట్లా ఉండబోతుంది రేపు పవన్ కళ్యాణ్ స్పీచ్? ఏం మాట్లాడుతుంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఒకటండి, కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనేది మీకి నాకి కాదు, ఆయన పక్కన తిరిగే వాళ్ళకి కూడా తెలియదు ఆ టైంకి ఆయన ఆలోచన ఏంటి అనేది. అంటే ఆయన మాట్లాడే ఏ పాయింట్ గురించి ఆయన ప్రతిదీ మాట్లాడతారు, ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆయన ఆలోచన ఏంటి అనేది ఆయన మాట్లాడేదాకా ఎవరూ చెప్పలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, జనసేనకి జన సైనికులు, ఇక్కడ సాధకులు అందరూ కష్టపడిన దానికి మాత్రం ఆయన మొదట ఉత్తేజపరిచే వాక్యాలే ఉంటాయి. అండ్ మీకు తెలిసిందే, కళ్యాణ్ గారు మైక్ మీదకి వచ్చిన తర్వాత పూనకాలమే ఉంటాయి తప్పితే ఇంకేం ఉండదు. స్పీచ్ బ్లాస్టింగ్గానే ఉండబోతుంది. సో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినని విధవ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ప్రెస్ మీట్లలో, అంతెందుకు నేను మొన్న కూడా ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా నేను వీడియోలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఇప్పుడున్న సోషల్ మీడియా స్ట్రక్చర్లు, ఇప్పుడున్న ఇదిలో ఒక వీడియోని మనం క్లిప్పింగ్ కట్ చేసి నీ అవ్వ అనే దానికి ముందేదో కాంటెక్స్ట్ ఉంటుంది, అది కట్ చేసి అదొక్కటే చూపిస్తే అది బూతులానే కనిపిస్తుంది. ఆయన ఆ రోజు మాట్లాడింది మీరు ముందు నుంచి గనక ఒకవేళ కుదిరితే మీరు కూడా, బికాస్ తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా, మీరు కూడా ఆ వీడియో మొత్తం తీసుకోండి. ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్ ఒకరోజు వేసి చూపించండి. ఆయన ముందు మాట్లాడింది ఒకటే, మనం ముందు మాట్లాడుకునే ముందు తెలంగాణ సోదరుల గురించి మాట్లాడుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ కష్టం గురించి మాట్లాడుకోవాలి అని మొదలుపెట్టిన సభ. దానిలో ఆయన మాట్లాడుతూ నాకు తెలంగాణ వచ్చిందని కాదు బాధ, నేను 11 రోజులు భోజనం చేయలేకపోయాను, అది తెలంగాణ వచ్చిందని కాదు, ఇద్దరు అన్నదమ్ముల్ని వీళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విడగొట్టిన విధానానికి నాకు బాధ అనిపించింది అన్నారు. సో క్లిప్పింగ్లు కట్ చేసి, అంటే ఇష్టం వచ్చినట్టు క్లిప్పింగ్లు కట్ చేసి దానికి సమాధానం చెప్పమంటే, దానికి సారీలు చెప్పమంటే ఎందుకు చెప్తారు సార్? ఆయన తప్పుగా ఏ రోజు మాట్లాడలేదు. మొదట 2009లో కూడా తెలంగాణ ఉద్యమానికి ఫస్ట్ సపోర్ట్ చేసింది ఆయనే అని నేను చెప్పడం దేనికి? మొన్న నాగేశ్వరరావు గారి ప్రెస్ మీట్లో విమలక్క ఉన్నారుగా, ఆవిడే అడిగారు ఏంటి పవన్ కళ్యాణ్ మీకు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన 2009లోనే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఒక యువగర్జన జరిగినప్పుడు మొదట సపోర్ట్ చేసింది ఆయనే తెలంగాణ ఉద్యమానికి, ఈరోజు ఈ ప్రేమ తగ్గిందా అని మాట్లాడారు ఆవిడ. అంటే నిజంగా సపోర్ట్ చేసిన ఆయన ఇలా ఎందుకు మాట్లాడతాడు? కొంచెం ఆలోచించాలిగా. ఈ కేవలం హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, తెలంగాణ మీద ఎటువంటి ప్రేమ ఉండదు. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి ఆంధ్రాలో పచ్చని పొలాలు కూడా అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి. సో అందుకే వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది ఎవరన్నారు? మీరు అంటున్నారా? మరి ఎవరన్నారు? తెలంగాణ వాళ్ళు. ఎవరు తెలంగాణ వాళ్ళు? పేరు చెప్పండి. అంటే ఎందుకంటే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అనుకోవడం వేరు. ఎవరన్నారు వాళ్ళు అన్నదాన్ని బట్టి నేను చెప్తాను సమాధానం. ఎవరన్నారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆస్తులు చూసుకోమని చెప్పండి. వాళ్ళు రాజకీయ నాయకులుగా మొదలైన దగ్గర నుంచి ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంతో, కళ్యాణ్ గారు ఆయన ఆస్తులు ఖర్చు పెట్టి మరీ ప్రజలకు పెట్టింది ఎంతో లెక్కేసుకోమని చెప్పండి ఎవరినైనా. ఆయనకు అవసరం ఉందా? నిజంగా మీరే ఆలోచించండి. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ ఈరోజు 12 సంవత్సరాల తర్వాత ఆయన ఆస్తి గురించి అది తీశారు, దానికి మేము ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. అవి ఆ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ప్రూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కనబడరు. ఎలా ఏం చేస్తున్నారంటే ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆయన మీద అభండం వేస్తున్నారు, దాన్ని క్లియర్ చేసిన తర్వాత ఆ మనుషులు కనిపించట్లే. ఊరికే అభండాలు వేసి ఆయన ఆపాలని చూస్తే ఆయన ఎవరు ఆపలేరు. అది మాత్రం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే.